రేపు అవుతుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు శోభనేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ పరిణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వంలో ఉన్న సమస్త గురుమండలికి, కాంతి మాస్టర్స్కి, అలాగే భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రి మాస్టర్ గారికి, మరియు వంశీ కిరణ్ మాస్టర్ గారికి, రామ్తా మాస్టర్ గారికి, ఓషో మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్, యంగ్ లేడీ గురు మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి, మూగజీవులకి, భూమాతకి, ప్రకృతికి, విశ్వమాతకి, ప్రతి ఒక్కరికి నా స్వయానికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మనం చదువుకునే బుక్ ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్, స్వామి ముకుందానంద రాశారు. ఇందులో భాగంగా నిన్నటిది కొంచెం కంటిన్యూ చేసుకుంటాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. భగవత్ కృపను ఆకర్షించడం ఎలా? భగవత్ కృప జనులపై ఏదో కాకతాళీయంగా ఊడిపడదు. ఇది సంపూర్ణ హేతుబద్ధమైన నియమాలను అనుసరిస్తుంది. ఒక ప్రాపంచిక తండ్రి కూడా పిల్లవాడు వాటిని సరిగ్గా ఉపయోగించుకొని బాధ్యత నెరవేర్చుకునే వరకు తన విలువైన ఆస్తులన్నింటినీ తన బిడ్డకు అప్పగించడు. భగవంతుడు, దివ్య తండ్రి కూడా ఇలాగే కృపను ప్రసాదించేటప్పుడు భగవంతుడు నియమాలను పాటించకపోతే జనులకు దేవుడు న్యాయ ప్రకారంగా ఫలితాలను ఇస్తాడు అన్న నమ్మకం చెదిరిపోతుంది. ఉదాహరణకి వరి సాగు చేసే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని అనుకుందాం. కోతల కాలంలో వరి పొలంలో కష్టపడి పనిచేయాలని 2కి ఆదేశాలు జారీ చేశాడు ఆ తండ్రి. ఒక కుమారుడు రోజంతా ఎండలో శ్రమిస్తూ చెమటోడ్చి పని చేస్తాడు. రాత్రి తిరిగి వచ్చేసరికి తండ్రి, బాగా చేశావు బాబు, నువ్వు విధేయుడవి, కష్టపడి పనిచేసావు, మరియు నీకు విశ్వసనీయత ఉంది, ఇదిగో నీ పారితోషికం అని 5,000 తీసుకొని నీకు నచ్చినట్టు వాడుకో అన్నాడు. రెండవ కొడుకు ఏమి చెయ్యడు. అతను ఉదయం నుండి రాత్రి వరకు మంచం మీద పడుకొని నిద్రపోవడం, మద్యపానం, ధూమపానం మరియు తండ్రిని వేధించడం చేశాడు. ఇప్పుడు తండ్రి అతనితో ఇలా అన్నాడు అనుకుందాం, పర్వాలేదు, ఏదైనా నువ్వు కూడా నా కొడుకువే కదా, నువ్వు కూడా 5,000 తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టుకోమని అంటే, ఇది చూసినప్పుడు కష్టపడి పని చేయాలనే మొదటి కొడుకు యొక్క ప్రేరణ ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. అతను అంటాడు, అరే మా తండ్రి పారితోషికం ఇచ్చే పద్ధతి ఇదేనా? నేనెందుకు ఎక్కువ శ్రమించాలి? నేను కూడా ఇలాగే ఖాళీ కూర్చుంటే నాకు 5,000 వస్తాయి. అదేవిధంగా మన అర్హత సాధించకుండానే భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే గతంలో మోక్షాన్ని, కృపను పొందిన వారందరూ ఫిర్యాదు చేస్తారు. భగవంతుడా, ఏమిటిది? మా అంతఃకరణ శుద్ధి చేసుకోవడానికి మేము ఎన్నో జన్మలు కష్టపడ్డాం, ఆపై మేము మీ కృపకు పాత్రలమైనాం. కానీ ఈ వ్యక్తి అర్హతను సాధించకుండానే దాన్ని అందుకున్నాడు. స్వీయ అభివృద్ధి కోసం మా పరిశ్రమ ఇక అర్థమేముంది అని. అందుకే భగవంతుడు అంటాడు, నేను అసంబద్ధంగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించను. అసంబద్ధంగా నాకు ఒక సనాతన నిత్య శాశ్వత నియమం ఉంది, దాని ఆధారంగానే నా కృపను ప్రసాదిస్తాను. ఆ చట్టాన్ని అన్ని వేద శాస్త్రాలలో ప్రకటించాను అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంది.
బ్రహ్మ దేవుడిని మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట భగవంతుని శరణు వేడుతున్నాం. ఆయన కృపచేతనే జీవాత్మ మరియు బుద్ధి ప్రకాశితం అవుతున్నాయి. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంది: ఓ ఉద్ధవ, అన్ని రకాల ప్రాపంచిక, సామాజిక మరియు మతపర ఆచారాలను పక్కకు పెట్టి కేవలం సమస్త ఆత్మలకు పరమాత్మ అయిన నన్ను శరణాగతి చేయము. అప్పుడే నీవు ఈ భవసాగరాన్ని దాటి నిర్భయుడవుతావు అని భగవద్గీత పేర్కొంది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ర సాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాపస్య శాశ్వతం. సంపూర్ణ హృదయం పూర్వకంగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఓ భరత వంశజుడా, ఆయన కృపచేను పరమశాంతిని మరియు నిత్య శాశ్వత ధామమును పొందెదో. రామచరిత మానసే ఇలా పేర్కొంటుంది: ఒక జీవాత్మ భగవంతునికి శరణాగతి చేసిన మరుక్షణం అనంతగత జన్మల పాపరాశి ఆయన అనుగ్రహం చేత నాశనం అవుతుంది. అన్ని గ్రంథాలు భగవత్ శరణాగతి ప్రక్రియను సిఫార్సు చేస్తున్నందున దానిని మరింత లోతుగా పరిశీలిద్దాం. శరణాగతి యొక్క 6 అంగాలు: భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేయడం, ఆయన నామములను జపించడం, ఆయన విగ్రహాన్ని ఆరాధించడం, ఆయనను ధ్యానించడం. ఇవన్నీ ప్రయోజనకరమైనవి అయినా వీటిని శరణాగతి అని చెప్పలేం. ఒక వ్యక్తి ఇవన్నీ చేయవచ్చు, కానీ అంతర్గతంగా భగవంతునికి శరణాగతి చేసి ఉండకపోవచ్చు కదా. భగవత్ శరణాగతి బాహ్యంగా చేసే పని కాదు, ఇది ఒక మానసిక స్థితి. మనసు, బుద్ధి మరియు అహంకారముల యొక్క అంతర్గత దశ. శరణాగతి అంటే ఏమిటో హరి భక్త విలాస్, భక్తి రసామృత సింధు, వాయుపురాణం, అహిర్బుద్ని సంహిత లాంటి అనేక వేద గ్రంథాలలో పునరావృతమైన ఒక శ్లోకంలో వివరించబడింది. ఈ శ్లోకం శరణాగతి యొక్క 6 అంగములను వివరిస్తుంది. అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం, రక్షిప్య తీతి, విశ్వాసో గౌప్యతే వరణం తదా, ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. ఈ శ్లోకము 6 అంగాలను వివరిస్తుంది. భగవంతుని సంకల్పమునకు అనుగుణంగానే కాంక్షించుట. సహజ సిద్ధంగానే మనం ఆ భగవంతుని సేవకులు మరియు తన స్వామి కోరికను తీర్చడమే సేవకుని కర్తవ్యం. కాబట్టి శరణాగతి చేసిన భగవద్భక్తుల వలె మన సంకల్పాలన్నీ భగవంతుని సంకల్పంతో ఏకం చేయాలి. 16వ శతాబ్దానికి చెందిన ఒక గొప్ప భక్తురాలు మీరాబాయి ఈ భావుకతను ఇలా అత్యద్భుతంగా వ్యక్తపరిచింది: నేను నవ్వాలని శ్రీకృష్ణుడు కోరుకుంటే నేను నవ్వుతాను, నేను ఏడవాలని శ్రీకృష్ణుడు కోరుకుంటే ఏడుస్తాను. నన్ను ఆలింగనం చేసుకొని నాపై తన ప్రేమను వర్షించాలనుకుంటే అలాగే, కానీ తన సుదర్శన చక్రంచే ఒకవేళ తను నన్ను సంవరింపదలిస్తే నేనేమో అడ్డు చెప్పను. లేదా నేనెవరో తెలియనట్టు ఒకవేళ నన్ను నిర్లక్ష్యం చేయదలిస్తే నేనేమి ఫిర్యాదు చెయ్యను. నా పట్ల ఎలా ప్రవర్తించినా సరే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే నా ఆత్మ సకునిగా ఉండిపోతాడు. ఈ విషయంలో ఎన్నటికీ మార్పు ఉండదు. ఒక ఎండుటాకు వీచే గాలికి లొంగిపోతుంది, శరణాగతి చేస్తుంది. ఆ వీచే గాలి దానిని పైకి లేపినా, ముందుకు లేదా వెనకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా అదేమీ ఫిర్యాదు చెయ్యదు కదా. అదే విధంగా మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందంగా ఉండడాన్ని నేర్చుకోవాలి. భగవంతుని ఇష్టానికి, సంకల్పంకు వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండుట. దీని అర్థం భగవంతుడు మనకు ఏది ఇచ్చినా దాని గురించి ఫిర్యాదు చేయకపోవడం. సాధారణంగా ప్రజలు సంపద, కీర్తి, సంతోషం మరియు విలాసాలు పొందినప్పుడు వారు సృష్టికర్తకు ధన్యవాదాలు చెప్పడాన్ని మర్చిపోతారు. అయితే వారికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వారు ఆయన్ని నిందిస్తూ దేవుడు నాకెందుకు అన్యాయం చేశాడు అని వాపోతారు. మనకు జీవితంలో ఏది లభించినా అది మన గత మరియు ప్రస్తుత కర్మల ఫలితమే. కానీ కర్మల ఫలాలు స్వయంగా వాటికవే ప్రాప్తించవు. భగవంతుడు వాటిని గమనించి తగిన సమయంలో ఫలితాలను ఇస్తాడు. ఫలితాలను పరమాత్మయే స్వయంగా ఇస్తాడు. కాబట్టి ఈ కింద కథ వివరించినట్లుగా మనం వాటిని స్థిమితంగా అంగీకరించడం నేర్చుకోవాలి. ఒక నావికుడు ఒక పడవలో 15 మందిని ఒక కల్లోలంగా ఉన్న నది మీదుగా తీసుకెళ్తూ ఉన్నాడు. మధ్యలో అతను ఇలా అరిచాడు: ముందు సుడిగుండం ఉంది, నా శాయశక్తిలా ప్రయత్నించిన పడవ దానిలోకి గుంజుకుపోతుంది. భగవంతుడు మాత్రమే ఇప్పుడు మనల్ని కాపాడగలడు, మీరంతా ఆయన్ని ప్రార్థించండి అని.
పడవలో ఒక్కసారిగా కోలాహలం మొదలైంది. ఒకరు జై సియారాం అని ప్రార్థించడం ప్రారంభించారు. మరొకరు జై మాతాది అని జపించడం ప్రారంభించారు. మూడో వ్యక్తి హరే కృష్ణ అని ప్రార్థించగా మరొకరు ఓం నమ శివాయ అని పఠించారు. పడవలో ఒక బాబాజీ సన్యాసి కూడా కూర్చుని ఉన్నాడు. అతను తన కమండలాన్ని తీసుకొని పడవలో నది నీటిని పోయడం ప్రారంభించాడు. మీరేం చేస్తున్నారు బాబాజీ అని అందరూ అయోమయంగా అడిగారు. కానీ బాబాజీ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా పడవని నీటితో నింపడం కొనసాగించాడు. కొద్ది నిమిషాల తర్వాత పడవవాడు మళ్ళీ ఇలా ప్రకటించాడు. సుడిగుండం పక్కకి వెళ్ళిపోయింది, ప్రమాదం తొలగిపోయింది, మీరందరూ సేద తీరండి అన్నాడు. అందరూ అమ్మయ్య అనుకొని నిట్టూర్పులు విడిచారు. బాబాజీ ఇక ఇప్పుడు పడవలో నీటిని సేకరించి తిరిగి నదిలోకి పారపోయడం ప్రారంభించాడు. ప్రజలు అతనిని చూసి మీకేమైనా పిచ్చా బాబాజీ? మొదట మీరు పడవలో నది నీటిని నింపారు, ఇప్పుడు మీరు విరుద్ధంగా చేస్తున్నారు. దయచేసి కోపం తెచ్చుకోకండి అని సన్యాసి స్పందించాడు. నేను భగవంతునికి శరణాగతి చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను, ఇక ఆశలు వదులుకోండి అని పడవవాడు చెప్పినప్పుడు మనం సుడిగుండంలోకి గుంజుకోబోతున్నాం. కాబట్టి మనం చనిపోవాలని పరమాత్మ కోరుకున్నాడని నేను అనుకున్నాను. కాబట్టి నేను ఆయనకు సహాయం చేద్దామని అనుకున్నాను. అందుకే నేను పడవలోకి నది నీటిని పోసాను. తర్వాత సుడిగుండం దూరమైందని పడవవాడు ప్రకటించినప్పుడు భగవంతుడు తన మనసు మార్చుకున్నాడని నేను అనుకున్నాను. లేదా బహుశా నేను ఆయన సంకల్పాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకున్నాను. మనందరం రక్షించబడాలని ఆయన నిజంగా కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఆయనకు మళ్ళీ సహాయం చేద్దామని అనుకున్నాను. అందుకే పడవలోని నీటిని మళ్ళీ నదిలోకి పారపోవడం ప్రారంభించాను అన్నాడు. ఇది హాస్యాస్పదమైన కథ. అయితే ఇది శరణాగతి భావనను బాగా అర్థమయ్యేలా చేస్తుంది. శరణాగతి జీవాత్మ భగవత్ చిత్తానికి వ్యతిరేకంగా ఏమీ కోరుకోదు. భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడని దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం. సాధారణంగా ఒక ప్రాపంచిక తండ్రి తన పిల్లల బాగోగులు చూసుకుంటూ మరియు వారికి కావలసినదల్లా సమకూరుస్తూ ఉంటాడు. భగవంతుడు మన నిత్య శాశ్వత తండ్రి. మరి ఆయన మనలను చూసుకుంటాడా లేదా అనే సందేహం మనకి ఎందుకు కలుగుతుంది? సృష్టిలో సకల ప్రాణులకు ఆయనే అన్ని సమకూరుస్తాడు. భూమి మీద లక్షల కోట్ల సంఖ్యలో చీమలు ఉన్నాయి. మరి అవన్నీ క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటూనే ఉంటాయి. తోటలోని కొన్ని వేల చీమలు ఆకలితో మరణించాయని ఎప్పుడైనా గమనించారా? వాటికి కావలసిన ఆహారం సమకూరేలా ప్రకృతి చూసుకుంటుంది. మరో పక్క ఏనుగులు ప్రతిరోజు గుట్టలుగా తింటాయి. జగత్తు వాటికి కూడా ఆహారం సమకూరుస్తుంది. భగవత్ రక్షణపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం శరణాగతి యొక్క 3వ అంశం. ఈ విశ్వాసం యొక్క పూర్తి మహాభారతంలో ఉన్న కథలో వక్కాణించబడింది. యుద్ధ సమయంలో కౌరవ సేనాధిపతి అయిన భీష్ముడిని దుర్యోధనుడు నిందించాడు. అతను పాండవుల పట్ల సానుభూతితో ఉన్నాడని ఆయన అనుకుంటే వారిని సులభంగా చంపగలడని అన్నాడు. భీష్ముడు దీన్ని అవమానంగా భావించి మరుసటి రోజు సూర్యాస్తమయం నాటికి అతను పాండవ అగ్రశ్రేణి యోధుడు అర్జునుడిని చంపేస్తానని లేదా అతనిని రక్షించడానికి శ్రీకృష్ణుడు తన ప్రతిజ్ఞను భగ్నం చేసి ఆయుధాలను ఎత్తవలసి ఉంటుందని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు యుద్ధం ముగిసినప్పుడు ఈ వార్త పాండవ శిబిరంలో తెలిసిపోయింది. భీష్ముడు తన శబదాల్ని పాటించడంలో ప్రసిద్ధి కావున అందరూ దీనిని విని బాధపడ్డారు. ఏం చేయాలన్న ఆలోచనలో శ్రీకృష్ణుడు తలమునకలైపోయాడు. అతను యుద్ధ సమయంలో ఆయుధాలను ఎత్తనని శపథం చేశాడు. కానీ ఇప్పుడు విషయం అర్జునుడి ప్రాణాల మీదకి వచ్చింది. సమస్య గురించి ఆలోచిస్తూ శ్రీకృష్ణుడు అర్ధరాత్రి అయిపోయిందని గ్రహించాడు. నేను ఇంతలా ఆందోళన చెందుతుంటే అర్జునుడు ఎంత ఆందోళన చెందుతుండాలి? ఎందుకంటే అతని మరణం గురించి భీష్మ పితామహుడు ప్రకటించింది అని అనుకున్నాడు. అర్జునుడిని ఓదార్చడానికి అతని గూడారానికి వెళ్ళాడు. కానీ అర్జునుడు గాఢంగా నిద్రపోతూ గురక పెడుతున్న శబ్దాల గూడారం నుండి వస్తున్నట్టు కనుగొన్నాడు. శ్రీకృష్ణుడు అతన్ని కదిలిస్తూ నిద్రలేపాడు. ప్రియమిత్రమా, భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ నీకు తెలియదా అన్నాడు. తెలుసు ప్రభు, మరైతే నీకు బెంగ లేదా? మీరే నా రక్షణ గురించి తెల్లారే వరకు నిద్రపోకుండా అంతటా ఆలోచిస్తుంటే నేను నా గురించి ఎందుకు కలవరపడాలి అన్నాడు అర్జునుడు. భగవత్ రక్షణ మీద నమ్మకమే శరణాగతి యొక్క 3వ అంశం. శరణాగతి పెరిగిన కొద్దీ అది దృఢపడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ కృతజ్ఞతా వైఖరిని ఉంచుకోవడం. మనం భగవంతుని నుండి ఎన్నెన్నో అమూల్యమైన బహుమతులు అందుకున్నాం.
మనం నడిచే భూమి, మనం చూసే సూర్యకాంతి, మనం పీల్చే గాలి, తాగే నీళ్లు, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన బహుమతులు. నిజానికి మన ఉనికికి ఆయనే ఆధారం. ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు, మరియు మన ఆత్మకు చైతన్యాన్ని ఇచ్చింది కూడా ఆయనే. ప్రతిఫలంగా మనం ఆయనకి ఎటువంటి పన్ను చెల్లించం. కానీ కనీసం ఆయన మనకిచ్చిన అన్నింటికి మనం ఎంతో రుణపడి ఉండాలి. అది కృతజ్ఞతాభావం. దీనికి విరుద్ధమైనదే కృతజ్ఞత. ఉదాహరణకి, ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎంతో చేస్తాడు. ఆ బిడ్డకి తండ్రి పట్ల కృతజ్ఞతతో ఉండమని చెప్తాడు. కృతజ్ఞత బదులుగా ఆ బిడ్డ ఇలా అంటే, ఆయన తండ్రి ఆయన్ని చూసుకున్నాడు, ఆయన నన్ను చూసుకుంటున్నాడు, నాకెందుకు కృతజ్ఞత ఉండాలి అని అది భౌతిక తండ్రి పట్ల కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతా భావం మనసుపై చాలా మంచి ప్రభావం చూపుతుంది. నిజంగా చెప్పాలంటే నిస్వార్థ ప్రేమ తర్వాత ఇదే రెండవ అత్యంత సానుకూల మనోభావం. అందుకే మనకి అన్ని ఇచ్చిన మన నిత్య శాశ్వత తండ్రి పట్ల కృతజ్ఞతా భావమే శరణాగతి యొక్క 4వ అంశం. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించుట. భగవంతుడి సమస్త జగత్తును సృష్టించాడు. అది మనం పుట్టక ముందు నుండి ఉన్నది, మరి మన తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో సమస్తానికి ఆ సర్వోత్కృష్ట భగవానుడే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందింది అనుకుంటే భగవంతుని యొక్క యాజమాన్యత్వం మర్చిపోయినట్టే. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ వచ్చిన ఆయన మీ బట్టలు వేసుకున్నాడు, రిఫ్రిజిరేటర్ నుండి పదార్థాలు తీసుకున్నాడు, వాటిని తిని మరి మీ పరుపై పడుకున్నాడు అనుకోండి. తిరిగి వచ్చాక మీరు ఆగ్రహంతో అంటారు, మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని. ఆయన అంటాడు, నేనేమి పాడు చేయలేదు, నేను కేవలం అన్నింటినీ సరిగ్గా వాడుకున్నాను అంతే, దానికి ఎందుకంత చికాకు పడుతున్నావు అని. మీరు అంటారు, నువ్వు ఏం పాడు చేయకపోతే ఉండవచ్చు, కానీ ఇదంతా నాకు చెందింది, నా అనుమతి లేకుండా వాడుకుంటే నువ్వు దొంగవే అవుతావు అని. అదే విధంగా జగత్తు మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికి చెందింది. ఈ విషయం గుర్తుంచుకొని మన యాజమాన్యత్వం విడిచి పట్టడం శరణాగతి యొక్క 5వ అంగం. శరణాగతి చేశాను అన్న అహంకారంను కూడా విడిచిపెట్టుట. ఒకవేళ మనం చేసిన పనులు పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వమే మన అంతఃకరణను మలినం చేస్తుంది. గర్వపడితే, అహంకరిస్తే ఆ గర్వమే మన అంతఃకరణను మలినం చేస్తుంది మరియు మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత మరియు విధేయత కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. నేను ఏదైనా మంచి పని చేయగలిగానంటే అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరైన దిశలో ప్రేరేపించాడు కాబట్టి. నా మట్టుకు నేనే మేడం. అంతే కదా. నాదేం పెద్ద ఇది లేదు కదా, నా ప్రమేయం ఏముంది, ఆ దైవము తలిచాడు కాబట్టి అలా జరిపించాడు. లేదంటే పెద్ద పుడింగి నేను చేశాను దానికి ఏ పుడింగి ఇప్పటిదాకా చేయని పుడింగి ఇప్పుడు ఎట్లా చేస్తాం, కొత్తగా లేదు కదా. అదే ఆయన ప్రమేయం లేకుండా మనం ఏం చేయలేం కదా మేడం. మనలో ఉండి మనతో చేయిస్తున్నాడు కదా. అంతే కదా. బుద్ధి ఎలా తిప్పితే మనం అలా తిరుగుతున్నాం. కానీ అందులో నేను ఈ భగవంతుడు ఏం లేదు, నాదే అంతా అన్న అక్కడ పోతుంది, ఇంకా బుద్ధి పోతుంది, అన్ని పోతాయి. నేను ఏదైనా మంచి పని చేయగలిగానంటే అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరైన దిశలో ప్రేరేపించాడు కాబట్టి. నా మట్టుకు నేనే అయితే నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు అని సర్వదా భావించాలి. అంటే నేను కాదు చెప్పేది, అందులో నాలో ఉన్న మాస్టర్ చెప్పిస్తున్నారు, నాలో ఉన్న భగవంతుడు చెప్తున్నాడు, నాలో ఉన్న రామ్తా తండ్రి చెప్తున్నాడు అని అనుకుంటాం కదా మేడం. అంతే కదా. నేను కాదు అనేది అక్కడ రావాలా. ఇప్పుడు అది కరెక్టే మేడం. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, నేను కాదు చెప్పేది అని, అదే కరెక్ట్ అయింది కదా. అంతే కదా. అంతే. లేకపోతే మీరు అన్నట్టు పుడింగి లాగా నేనే అన్ని అంటే కాదు, అక్కడ కుదరని పరిస్థితి. తప్పకుండా వరం అడుగుతాను, నేను క్షమించాను. ఒక్కసారి మళ్ళీ ఎక్కడికో పోయింది మేడం ఇది.
నా మట్టుకు నేనే అయితే ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు అని సర్వదా భావించాలి. కింద ఉదాహరణ పరిశీలించండి. ఒకసారి ఒక సాధువు హిమాలయాల్లో ఒక బండరాయిపై కూర్చొని తపశ్చర్యల అభ్యాసం చేశాడు. 12 సంవత్సరాల తర్వాత ఆయనకు దివ్య అనుభవం కలిగింది. దివ్య ఆనందంతో ఆయన తన హృదయం ఉప్పొంగిపోయింది. మరియు అతను భగవంతుడి వాణి విన్నాడు. ఓ సాధు పురుష, నీ అంకిత భావానికి సంతసించాను. చాలా చిత్తశుద్ధితో పరిశ్రమించావు. ఏదైనా ఒక వరం కోరుకో అని అన్నాడు భగవంతుడు. తప్పకుండా ఆ వరం అడుగుతాను. నేను చాలా శ్రమించాను. ఎందుకు అడగకూడదు అన్నాడు సాధువు. దేవుడా, చూడండి ఇక్కడ కూడా ఆహం ఎలా ఉంది, అసలు పనిచేస్తుంది. అబ్బా దేవుడా, ఎందుకు అడగకూడదు? నేను ఇప్పుడు రోజంతా భోజనం చేసి నేను అన్ని రోజులు నేను ఉపవాసం చేసి కూడా నీ గురించే చెప్తున్నాను కదా, నాకెందుకు ఈ వరం? నేను నెలకు ఒకసారి ఉపవాసం ఉంటాను కదా, నీకోసమే కదా, ఎందుకు ఇవి నాకు? అదే కదా, నేనేదో ఒక సంకల్పంతో నేను చేస్తున్నాను, కానీ నేను చేస్తున్నానని చెప్పుకోను మేడం. ఎప్పుడు ఒక సంకల్పంతోనే చేస్తున్నాను. నాకు ఎప్పుడు కాదు, దేవుడికి మేడం, దేవుడికి, నాకు కాదు. అదే కదా, భగవంతునికి అదే. నేను ఒక సంకల్పము దాంట్లో ఉంది, ఆ సంకల్పం ఆయనకు పెట్టుకున్నాను నేను. అదే దానికి ప్రకారంగా చేస్తున్నా అంతే. అంటే ఇది ఏం అడుగుతున్నారు చూడండి, ఎలా ఉంది అసలు అడగడం కూడా. అబ్బా అబ్బా, లంచం ఇస్తున్నావు అనమాట. ఎవడికి కావాలో నీ లంచం, లంచం ఇస్తావా? భగవంతుడు అడుగుతాడా మేడం మనల్ని? అసలు ఆయన అడుగుతాడా? మరి చెప్పు మరి. సో వాట్? నాకు నేను నా ఆత్మస్థితిని పెంచుకోనీకే, నాకే నేను చేసుకుంటున్నా అనేది అక్కడ ఉండాలి. అసలు ఆయన ఏమంటున్నా, నేను పొద్దుస్తామా, నేను శ్రమించాను, నేను ఇంత తప్పకుండా వరం అడుగుతాను, నేను చాలా శ్రమించాను, ఎందుకు అడగకూడదు? అబ్బా ఎలా అడుగుతున్నాడు అసలు. అబ్బో, భగవంతుడు ఏమీ మాట్లాడలేదు. ఇటువంటి అహంకార సమాధానాన్ని స్వామి ఊహించలేదు కదా. కొద్ది నిమిషాల తర్వాత స్వామి ఊహించలేదు. కొన్ని నిమిషాల తర్వాత భగవంతుడు మళ్ళీ ఆకాశం నుండి పలికాడు. ఓ సాధు పురుష, నా నిర్హేతుకమైన కృపను అడుగుతున్నావా, లేదా నీ పరిశ్రమ యొక్క ఫలాన్ని అడుగుతున్నావా? చూడండి మేడం ఎలా ఉంది. అంటే నీ నిర్హేతుకమైన కృపను అడుగుతున్నావా, లేకపోతే నీ పరిశ్రమ యొక్క ఫలాన్ని? అంటే ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నా, నా శరీరం శుష్కించింది, నాకు ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, ఇదంతా నేను బాధ పెట్టుకున్నాను 12 గంటలు, ఈ ఫలాన్ని నువ్వు ఇయ్యాలని నేను అడగొద్దు. అంటే నేను ఎందుకు చేస్తున్నాను అనేది రెండిటిని అడుగుతున్నాడు ఆయన. చూడండి, అదే సాధు చూడండి. అంటే భగవంతుని కృప కావాలనుకుంటున్నావా, లేకపోతే నీ పరిశ్రమకి ఫలాన్ని అడుగుతున్నావా? అంతే, నేనున్నాను, నేను ఉన్నందుకు నాకు ఆ పని కావాలి, నేను ఆ పని కోసం ఉన్నాను, అంతే కదా. కాదు, అది కాదు కదా, అట్లా లేదు కదా. నా ఆత్మసంతృప్తి కోసం నేను చేసుకుంటున్నాను అంతే. భగవంతుని కృప కోసం ఎప్పుడు భగవంతుని కృప నా మీద వర్షిస్తూనే ఉంటాడు అని అనుకోవడంలో గొప్ప ఉంటుంది అక్కడ. సరే, ఒక మాట చెప్తాను నేనండి. ఆత్మ సంతృప్తి అంటే కదా, ఆత్మ ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది, మనసు ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఆత్మ మనసు ఉండదు మేడం, మనసు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతూనే ఉంటది. ఆత్మ ఎప్పుడు సంతృప్తిగా, ఆత్మకి వెళ్తూ ఉండదు ఎప్పుడు. ఆత్మకి ఆకలి లేదు, వెళ్తుండదు. అర్థమైందా? మనసు కడుపు నింపడా, మనసుకే ఉంటది అన్ని కథలు. సాధువు ఇలా టక్కున ప్రత్యుత్తరం ఇచ్చాడు. మీ కృపను ఎవరు అడుక్కుంటున్నాడు స్వామి? నా పరిశ్రమ యొక్క ఫలం పైన నా ఆశ అంతా, దయచేసి నాకు ప్రసాదించండి. చూడండి ఎలా ఉంది బాబా. భగవంతుడు మళ్ళీ ఏం మాట్లాడు, నేను మళ్ళీ నిన్ను అడగను, నీ సొమ్ము నాకు ఇయ్యద్దు, నా సొమ్ము నా మొహం మీద భార్య, నేను అడగను మళ్ళీ నిన్ను. ఎవడికి కావాలయ్యా, మాకు శాతొచ్చు కానీ. చూడండి ఎలా మాట్లాడతారు. భగవంతుడు మళ్ళీ ఏం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత సాధువు కూర్చున్న బండరాయి మాట్లాడడం మొదలెట్టింది. భగవంతుడా, ఈ సాధువు మీతో లెక్కలు సెటిల్ చేయమని గట్టిగా కోరుతున్నాడు, కాబట్టి నా లెక్క కూడా ఆయనతో పాటు సెటిల్ చేయండి. అతను నా మీద 12 ఏళ్ళుగా కూర్చున్నాడు. ఇక వచ్చే 12 ఏళ్ల పాటు అతనిపై నేను కూర్చునేటట్టు చేయండి. అది అంతే కదా, పక్కా జరిగింది ఇది. ఆ సాధువు తన తప్పును వెంటనే తెలుసుకున్నాడు.
మనం ఎప్పుడు భగవంతునితో లెక్కలు సెటిల్ చేయలేము. ఆయన తన కృపను ప్రసాదించినప్పుడల్లా అది ఎప్పుడు నిర్హేతుకమే. మరియు మనం ఏదో అర్హత సాధించామని మనం ఎన్నడూ గర్వపడరాదు. ఈ విధంగా నమ్రత, వినయం అనే దృక్పథం ఉంచుకోవడమే శరణాగతి యొక్క 6వ అంగం. మనం ఈ 6 దృక్పథాలని అంతర్గతంగా సంపూర్ణంగా పెంపొందించుకున్నప్పుడు భగవంతుని శరణాగతి షరతును నెరవేర్చినట్టే. మరియు మనం ఆ భగవత్ కృపకు పాత్రులమవుతాము. అంటే మనకు పడేసరికి, రాయి నెత్తి మీద పడేసరికి మనకు వస్తుంది మేడం. అప్పుడు అంతే కదా. ఆ రాయి అనేసరికి ఇతనిలో చలనం వచ్చింది, అబ్బా నేను ఎంత తప్పు చేస్తున్నానని చెప్పి. అన్ని ప్రక్రియలను శరణాగతి దృక్పథంలో ఉపయోగించడం. మనం గనక భగవత్ సంకల్పానికి సంపూర్ణ అనుగుణంగా నడుచుకుని ఉంటే మనకు భగవత్ కృప అంది ఉండేది. మరియు మనం సంపూర్ణ దోషరహితంగా అయి ఉండేవాళ్ళం. మనసుని నిర్వహించుకోవడానికి ఇతర సాధనములు ఏవి అవసరం ఉండేవి కావు. కానీ మనం సంపూర్ణ శరణాగతి నుండి చాలా దూరంలో ఉన్నాం కాబట్టే మనం ఇతర పద్ధతులను కూడా అవలంబించాలి. అవన్నీ కలిసి మనం సంపూర్ణ శరణాగతి స్థితి చేరుకోవడానికి దోహదపడతాయి. ఇక ఉపాయం ఏమిటంటే మనస్సు నిర్వహణ సాధనాలను బాహ్యంగా అభ్యాసం చేస్తూనే అంతర్గతంగా భగవంతుని కృపపై ఆధారపడి ఉండాలి. శ్రీరామచంద్రునికి మహర్షి వశిష్ఠుడు ఇచ్చిన సలహా ఇదే. అకర్తాంతర లోకే విహార రాఘవ యోగ వాసిష్టం. రామ సాధనలో బాహ్యంగా పరిశ్రమించుము, విజయం కోసం అంతర్గతంగా భగవత్ కృప కోసం ప్రార్థించుము. ఈ ప్రకారంగా ఈ పుస్తకంలో చెప్పబడిన శరణాగతి మరియు ఇతర సాధనలను కలిపి ఆచరణలో పెట్టాలి. మనోనిర్వహణకు ఉన్న ఉపకరణములు మన శరణాగతి ఆచరించడానికి దోహదపడతాయి. మరియు శరణాగత ప్రక్రియ ఇతర సాధనాలను వేగవంతం చేస్తుంది. అవి ఒకదానికొకటి సహాయకారిగా ఉంటాయి. ఈ దిశలో మనస్సులో రాగల ప్రశ్న ఏమిటంటే, సాధారణ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూనే భగవత్ శరణాగతి చేయడం సాధ్యమేనా? శరణాగతి అనేది మన దైనందిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలు మనల్ని కర్మయోగ సూత్రాల వద్దకు తెస్తాయి. తదుపరి అధ్యాయంలో దీనిని పరిశీలిద్దాం. ప్రధానాంశాలు. మనస్సు మాయచే తయారు చేయబడింది కాబట్టి మాయను జయించిన వాడే మనస్సును నియంత్రణలో పెట్టగలడు. మాయ అనేది భగవత్ శక్తి దాని వెనుక ఉంది. అది గొప్ప గొప్ప యోగులు మునులకు కూడా జయింప శక్యం కానిది. మనసును జయించాలంటే భగవత్ కృప అవసరము. కేవలం సంకల్ప శక్తి సరిపోదు. మనం శరణాగతి చేసినప్పుడే భగవంతుడు తన కృపను ప్రసాదిస్తాడు. ఇది ఆయన యొక్క సనాతన చట్టం. దీన్ని ప్రపంచంలోని అన్ని ధార్మిక సాంప్రదాయాల్లోనూ పేర్కొన్నారు. శరణాగతి అంటే 6 షరతుల్ని పూర్తి చేయవలసి ఉంటుంది. భగవంతుని సంకల్పంకు అనుగుణంగానే కాంక్షించుట, భగవంతుని ఇష్టానికి సంకల్పంకు వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండుట, భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు అన్న దృఢ విశ్వాసం కలిగి ఉండుట, భగవంతుని పట్ల కృతజ్ఞతా భావంను కలిగి ఉండుట, మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించుట, శరణాగతి చేశాను అన్న అహంకారంను కూడా విడిచిపెట్టుట. మేడం నాకు ఈ 6 పాయింట్లు టైప్ చేసి పెట్టండి. ఓకే 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 పెడతాను మేడం, పెడతాను. దాంట్లో నుంచి ఎంత వస్తుందో బయటికి అంటే చాలు 6 పాయింట్లు పెట్టండి. చాలా బాగుంది మేడం. బుక్ అయితే ఎట్లా పట్టారో తెలియదు కానీ ఆయనే అన్ని మనకి మన తండ్రి ఇస్తున్నారు కదా ముందుకి కదా. నాన్నగారు, తండ్రి గారు, డాడీ గారు పంపించారు. మా బాబా మనము సంపూర్ణ శరణాగతి చేసి ఉంటే మనకు వేరే ఇతర ప్రక్రియల అవసరం ఏమీ ఉండదు. కానీ మనం శరణాగతి నుండి చాలా దూరంలో ఉన్నాం కాబట్టి ఇతర సాధనాలను కూడా మనం అభ్యాసం చేయాలి. సంపూర్ణ శరణాగతి స్థితికి చేరడానికి అవి దోహదపడతాయి. ఈ 6 పాయింట్స్ మీకు రాసి పెడతాను మేడం. ఓకే. రోజువారీ జీవనంలో కర్మయోగం. మునుపటి అధ్యాయంలో భౌతిక శక్తి
ఆయన మాయను మరియు దాని నుండి జనించిన మనస్సును జయించటానికి శరణాగతియే ఉపాయంగా చర్చించాం. సర్వోన్నతుడిని పొందడానికి ఈ శరణాగతి ఒక అద్భుతమైన ఆలోచన అనిపిస్తుంది. కానీ దీనికి నిజంగా మన దైనందిన జీవితంలో ఏదైనా సంబంధం ఉందా? మానవ జీవితం బహుముఖమైనది మరియు ప్రపంచంలో వృత్తిపర, సామాజిక, ఆధ్యాత్మిక మొదలగు విధులు ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ వెళ్లే ప్రక్రియలో ఒత్తిడి, ఆందోళన మరియు భయం వంటి ఎన్నెన్నో విభిన్న సమస్యలను ఎదుర్కొంటాం. ఈ కష్టాలన్నింటిని మధ్య మన మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోగలం? ఇక్కడే కర్మయోగ శాస్త్రం అమూల్యమైనదని రుజువు అవుతుంది. ఎందుకంటే ఇది ప్రజలకు గృహస్థ జీవితంలో ఆందోళన మరియు ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మరియు నిర్మలమైన మనస్సుతో తమ విధులను ఎలా నిర్వహించాలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తుంది. ఒత్తిడి ఆధునిక జీవితం యొక్క శాపం. తన కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జాన్ రాక్ ఫెల్లర్ వ్యాపారంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. స్టాండర్డ్ ఆయిల్ కార్పొరేషన్ హ్యూస్టన్ నుండి చికాగోకి రైల్లో సరుకు రవాణా హోస్టన్ నుంచి చికాగోకి రైల్లో సరుకు రవాణా చేయవలసిన అవసరం ఏర్పడింది. సరుకు యొక్క బీమాకు $150 ఖర్చు అయ్యేది. రాక్ ఫెల్లర్ సరుకులను బీమా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. కాస్త ధైర్యం చేసి ఆ బీమా ఖర్చును ఆదా చేద్దాం అనుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆ మార్గంలో మంచు తుఫాన్ రావడం మొదలైంది. ఆ విషయం తెలుసుకున్నప్పుడు రాక్ ఫెల్లర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అతను తన నిర్ణయానికి బాధపడి మరియు చివరి నిమిషంలో బీమా కవరేజీని ఇవ్వడానికి బీమా సంస్థను ఒత్తిడి చేయడానికి తన పలుకుబడిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాత్రి అయిపోయింది. ఆ రోజుకి ఆ బీమా సంస్థ తన కార్యాలయాన్ని మూసివేసింది. రాక్ ఫెల్లర్ ఇంటికి వెళ్లిపోయిన మేనేజర్ను సంప్రదించి కార్యాలయాన్ని తెరవమని బలవంతం చేశాడు. రాత్రి 10 గంటలకు అతను బీమా పత్రాన్ని పొందగలిగాడు. మరుసటి రోజు ఉదయం రైలు సురక్షితంగా చికాగోకు చేరుకుందని మరియు సామాన్లను ఎటువంటి నష్టం కలగలేదని అతనికి సమాచారం అందింది. అనవసరంగా $150 ఖర్చు పెట్టినందుకు రాక్ ఫెల్లర్ చాలా బాధపడి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిలోకి వెళ్ళలేకపోయాడు. వ్యాపార ఒత్తిడి రాక్ ఫెల్లర్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అతని శారీరక పరిస్థితి విషమంగా ఉందని, అదే పద్ధతిలో కొనసాగితే అతను బ్రతకడని వైద్యులు హెచ్చరించారు. అది అతన్ని కుదిపేసింది. అతను తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు మరియు డబ్బు సంపాదించడంతో పాటు ఇతర పనులపై ఆసక్తి పెంచుకున్నాడు. అతను రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ని స్థాపించాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన సమాజ సేవా కార్యక్రమాలు చేసింది. పని పట్ల అతని వైఖరిలో మార్పు అతని ఆరోగ్యంపై ఆహ్లాదకరమైన ప్రభావాన్ని చూపింది మరియు అతను మరో 25 సంవత్సరాలు జీవించాడు. ఈ వృత్తాంతం 19వ శతాబ్దానికి చెందింది. నేడు 21వ శతాబ్దంలో పని ఒత్తిడి అనేది విస్తృతంగా వ్యాపించిన జబ్బు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో భౌతిక ప్రకృతిని ఉపయోగించుకోవడంలో మనకు ధైర్యంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్న తరుణంలో మనసును జయించే విషయానికి వచ్చేటప్పటికి మానవ జాతి నిశ్చలంగా ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ మరియు స్మార్ట్ ఫోన్లతో ప్రపంచం వేగవంతం కావడంతో ఎక్కువ మంది ప్రజలు ఒత్తిడికి లోనవుతున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రముఖంగా ఇది ఉన్నత స్థాయిలో ఉన్న సంస్థ కార్యనిర్వాహకులలో చాలా సాధారణంగా కనిపిస్తుంది మరియు దీనిని కొన్నిసార్లు ఎగ్జిక్యూటివ్స్ డిసీజ్, ఉన్నతాధికారుల వ్యాధి అని కూడా పిలుస్తారు. ఆందోళన, భయము, దుఃఖము, భయము మరియు వ్యాకులత వంటి ప్రతికూల భావోద్వేగాల యొక్క పరంపరను ఈ ఒత్తిడి సృష్టిస్తుంది. శారీరక స్థాయిలో ఇది తలనొప్పి, ఆమ్లత్వము, పుండ్లు, అధిక రక్తపోటు, స్థూలకాయము మరియు గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ ఒత్తిడి నిర్వచనం ఏమిటి? ఒక ఇంజనీర్ కి ఒత్తిడి అంటే ఒక దూలం లేదా యంత్ర భాగంలో ఉన్న శక్తి. అది ఆ వస్తువుని నిరూపం చేయడానికి, ముక్కలు చేయడానికి, వంచడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. మనం మనుషులం కూడా ఇంట్లో, వృత్తి పనుల్లో మరియు సాధారణంగా ప్రపంచ వ్యవహారాల్లో ఒత్తిడికి గురవుతాం. నిరంతరం మారుతున్న పరిస్థితులకు మనల్ని మనం అన్వయించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో మనలోని భావోద్వేగ ఉద్రిక్తత మరియు ఆందోళనను మనం ఒత్తిడి అని పిలుస్తాం. ఒత్తిడిని కలిగించే
పరిస్థితులు అసంఖ్యాకంగా ఉంటాయి. చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు ఆకలి వేసి ఒత్తిడిని అనుభవించాం, మరియు మన అమ్మ కోసం బిగ్గరగా ఏడ్చాం. పెద్దయ్యాక మన పనితీరు సంతృప్తికరంగా లేదని మన అధికారి సూచించినప్పుడు, త్వరలో మన ఉద్యోగాన్ని కోల్పోతామన్న సంభావ్యతతో ఒత్తిడిని అనుభవించాం. తల్లిదండ్రులుగా మన పిల్లలు పాఠశాలలో మంచి మార్కులు పొందినప్పుడు లేదా మనకి నచ్చిన పాఠశాలలో చేర్చుకోబడినప్పుడు మనము దానిని అనుభూతి చెందుతాం. మనం ఒత్తిడిని ఎలా అదుపులో ఉంచుకోవాలనే పద్ధతుల్లోకి వెళ్లే ముందు మనలోనే ఉన్న భావావేశపూరిత ఒత్తిడికి పూర్తిగా మరియు ఒత్తిడితో కూడిన బాహ్య పరిస్థితులకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఒత్తిడితో కూడిన పరిస్థితులు వాటంతటవే హానికరం కాదు. అవి పురోగతికి ఉత్ప్రేరకాలు. వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో మన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అవి మనల్ని ప్రేరేపిస్తాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులు లేని ప్రపంచం పరీక్షలు లేని తరగతి వలె చప్పగా ఉంటుంది. మంచి ఉపాధ్యాయులు రెండవ దానిని ఎప్పుడు అనుమతించరు, మరియు భగవంతుడు ఎప్పుడు మొదటి దానికి అనుజ్ఞ ఇవ్వడు. సృష్టికర్త ఈ ప్రపంచాన్ని మన మార్గంలో నిరంతరం సవాళ్లు మరియు అడ్డంకులను విసిరే విధంగా రూపొందించాడు. స్వామి వివేకానంద ఇలా అన్నారు: జీవితం అంటే సవాళ్లు విసురుతూ కిందకి పడదోసి పరిస్థితుల మధ్య కూడా నిరంతరం వికసిస్తూ ఉండే జీవస్థితియే. ఎంత బాగుంది మేడం. అంటే జీవితం అంటే సవాళ్లు విసురుతూ కిందికి పడదోసే పరిస్థితుల మధ్య కూడా నిరంతరం వికసిస్తూ ఉండడమే జీవస్థితియే. లైఫ్ ఇస్ ద కంటిన్యూస్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఎ బీయింగ్ అండర్ సర్కమ్స్టెన్సెస్ టెండింగ్ టు ప్రెస్ ఇట్ డౌన్వర్డ్స్. వాహ్! అందువల్ల ఒత్తిడితో కూడిన పరిస్థితులను నిర్మూలించడం మన లక్ష్యం కాదు, బదులుగా ఈ పరిస్థితులకు ప్రతిస్పందించే తరుణంలో మన లోపల జనించే భావోద్వేగ ఒత్తిడిని తొలగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఒత్తిడి వ్యక్తికి మారుతుంది. ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తి అయి ఉండి కూడా సంపూర్ణ ప్రశాంతతతో మరియు సమతుల్యతతో ఉండవచ్చు. మరొక వ్యక్తి తన సొంత కుటుంబాన్ని నిర్వహించేటప్పుడు కూడా తీవ్ర ఉద్వేగానికి లోనవచ్చు. ఈ విధంగా మనం అనుభవించే ఒత్తిడి మన అంతరంగ మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది, అంతేకాని బాహ్య పరిస్థితులపై కాదు. ఒత్తిడి ఎందుకు కలుగుతుంది? మనం ఒత్తిడిని ఎలా తగ్గించవచ్చు లేదా నిర్మూలించవచ్చు? ఒత్తిడిని తగ్గించడం కొరకు ఒత్తిడి నిర్వహణ సలహా నిపుణులు ఎన్నెన్నో పరిష్కారాలు అందిస్తున్నారు. వారు ఒత్తిడిని ఎదుర్కోవడానికి సమయ నిర్వహణ, పరిస్థితి నిర్వహణ, ధ్యానము, యోగా, తాయిచి మరియు ఎన్నో ఇతర చిట్కాలను సూచిస్తారు. అయితే ఈ పద్ధతులు మూలాన్ని పరిష్కరించకుండా ఒత్తిడి యొక్క బాహ్య లక్షణాలకే పరిష్కారం సూచించడం వల్ల అవి అసమర్థంగా ఉంటాయి. ఇది ఎలా అంటే, మూల కారణమైన టైఫాయిడ్ ని నయం చేయకుండా కేవలం దానిచే వచ్చిన జ్వరాన్ని అణిచేయడం లాగా. మనం ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటే దాని మూల కారణాన్ని నిర్మూలించాలి. అంటే దానికి దారి తీసే లోపభూయిష్ట మానసిక ఆలోచన. అందువల్ల ఒత్తిడి నిర్వహణలో మొదటి దశ ఒత్తిడి యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఈ నిర్దిష్టమైన ఫలితంపై తీవ్ర మమకారాసక్తి ఉన్నప్పుడు మనం అనుకున్నట్లే జరగకపోవచ్చనే ఆందోళనతో ఒత్తిడి వస్తుంది. ఒక వ్యాపారవేత్త లాభాలు ఆర్జించాలని అనుకున్నప్పటికీ నష్టాల్లోకి వెళ్ళిపోతే అతడు ఒత్తిడిని అనుభవిస్తాడు. ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక నిర్దిష్ట సేల్స్ టార్గెట్ ని చేరుకోవాలని కూడా ఆ విధంగా చేయడంలో విఫలమైతే ఒత్తిడి కలుగుతుంది. అందువల్ల ఒక నిర్దిష్ట ఫలితం పట్ల మన స్వంత మమకారాసక్తి మరియు వేరే విధమైన ఫలితాలను అంగీకరించడానికి అయిష్టత వల్ల ఒత్తిడి కలుగుతుందని స్పష్టమవుతుంది. మూల కారణాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఒత్తిడి నివారణ చాలా సరళం. మన ప్రయత్నాల యొక్క ఫలితం ఈ విధంగానే ఉండాలి అన్న ఆసక్తిని విడిచిపెట్టాలి. ఫలితాలతో సంబంధం లేకుండా మీ అత్యుత్తమ ప్రయత్నాలను చేపట్టండి. భగవద్గీత ఈ విధంగా బోధిస్తుంది: కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన. మీ పనిని నిర్వర్తించడానికి మీకు హక్కు ఉంది, కానీ మీ కర్మల యొక్క ఫలాలపై మీకు అధికారం లేదు.
మీ పనిని ఆస్వాదించండి మరియు మీ ప్రయత్నాల ఫలాన్ని దేవునికి అర్పించండి. మన ప్రయత్నాల ఫలితం ఎలాగైనా మన చేతుల్లో ఉండదు. అది మరెన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు, ఇతరుల సహకారం, పోటీదారుల ప్రయత్నాలు, అదృష్టం, యాదృచ్ఛికం, భగవత్ సంకల్పం మరియు ఇతర కారణాలు. ఇవి మన నియంత్రణలో లేనివి. ఈ విధంగా మనం అత్యుత్తమ ప్రయత్నాలను చేయాలి మరియు మనకు ఏ ఫలితాలు వచ్చినా నా తృప్తితో ఉండాలి. వివేకవంతమైన దృక్పథం అంటే ఇదే. మమకారాసక్తి లేకుండా పనిచేయడం యొక్క ఉదాహరణలు. సాధారణ రోజువారీ జీవితంలో ఇది ఏదో కొత్తగా అనిపించినప్పటికీ ఫలితాల పట్ల మమకారాసక్తి లేకుండా పనిచేసే విధానం మనం ఎప్పుడు వినని కొత్త రకమైన కార్యాచరణ ఏమీ కాదు. ఒక నర్సు యొక్క కింది ఉదాహరణ పరిశీలించండి. ఆసుపత్రిలో ఒక నర్సు ఎంతో జాగ్రత్తగా రోగులను పదిలంగా మరియు సావధానతతో చూసుకుంటుంది. రోగి చనిపోతే నర్సు విలపించదు. రోగి కోలుకున్నా ఆమె వేడుక చేసుకోదు. ఆమె కేవలం తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తుంది. కానీ రోగులలో ఒకరు ఆమెకు దగ్గర బంధువులు ఉంటే ఆమె తన విధిని నిర్వర్తించేటప్పుడు తీవ్రమైన ఉద్వేగానికి గురవుతుంది. ఈ సందర్భంలో ఆమె మమకారాసక్తి కలిగి ఉంది. మిగిలిన రోగుల పట్ల ఆమె కేవలం తన విధిని మాత్రమే నిర్వర్తిస్తుంది. ఇటువంటి మమకారాసక్తి లేకుండా పని చేయడం అనే దానికి అసంఖ్యాక ఉదాహరణలు ఉన్నాయి. ఒక బ్యాంకులోని క్యాషియర్ లక్షల రూపాయలను అందుకుంటాడు మరియు పంపిణీ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు అతడు ఎంతో శ్రద్ధతో మరియు చురుకుగా పనిచేసినప్పటికీ అతడు ఆందోళనను గాని ఆనందాన్ని గాని అనుభవించాడు. అతను తన సొంతం జీతం తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా దాని నుండి 2000 రూపాయల నోటును పోగొట్టుకుంటే అతడు తన తప్పును తెలుసుకున్నప్పుడు తీవ్రంగా కలత చెందుతాడు. అతనికి తన డబ్బు పట్ల మమకారాసక్తి ఉంది. బ్యాంకులో ఉన్నప్పుడు అతను కేవలం తన డ్యూటీ మాత్రమే చేస్తాడు. మమకారాసక్తి లేకుండా ప్రపంచంలో అనేక పనులు మనం ఎలా చేస్తావో పై దృష్టాంతాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇప్పుడు అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ ఇలా చేయడం నేర్చుకోగలిగితే మనకి ఒత్తిడికి శాశ్వత పరిష్కారం ఉంటుంది మరియు ఆనందకరమైన ప్రశాంతతను కనుగొనవచ్చు. భగవద్గీత ఇలా చెబుతుంది, ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితంగా ఉంటాడో ఆ వ్యక్తికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. నేను ఆంగ్లంలో నాటో నాటో అనే సంక్షిప్త పదంతో అటువంటి వైఖరిని సూచిస్తున్నాను. అందరికీ తెలిసిన నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ కాదు. ఇక్కడ దీని అర్థం నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్. మేడం నాటో నాటో నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్, ఫలితాలపై మమకారాసక్తి రహితంగా ఉండుట అని గోల్ఫ్ ఆట వంటి ఒక సాధారణ కార్యకలాపానికి దానిని మొదట అన్వయించడం ద్వారా నాటో ఎంత సమర్థవంతమైందో మనం చూద్దాం. ప్రజలు గోల్ఫ్ ఆడుతున్నప్పుడు వారు ఎల్లప్పుడూ ఆట ఫలితం పైనే దృష్టి పెడతారు. మేడం నాటో NATO అడుంది కానీ అది టాటో కాదా? కాదు NATO అంటే దీని మీనింగ్ ఏంటంటే, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్. ఓకే, కానీ భౌతికంగా కూడా టాటోలు వేసుకుంటూ ఉంటారు కదా. టాటో కాదు మేడం, ఇది నాటో. దీని కాదు నేను చెప్పే, టాటోలు వేసుకుంటారు కదా. అవునవును, టాటోలు వేసుకోకూడదు అట్లా, అది బాడీ మీద వేసుకోవద్దు, ఏవి వేసుకోకూడదు బాడీ మీద. ఏ ముద్రలు అవి ఇవి ఏవి వేసుకో. చాలా వేస్తారు కదా, చాలా వాడతారు. అందుకే చెప్తున్నాను, టాటోలు వేసుకోకూడదు. బాడీ ఏమి నీ సొంతం, మీ తాతది ముత్తాతది కాదు ఇది. బాడీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్ట ఇచ్చారు, వాళ్ళకి అట్ట ఇవ్వాలి బాడీ, అంతే తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు రంగులు ముగ్గులు రాయడానికి ఇదేమి చాట్ బోర్డు కాదు కదా. అది దానికి
ప్రజలు గోల్ఫ్ ఆడుతున్నప్పుడు వారు ఎల్లప్పుడూ ఆట ఫలితం పైనే దృష్టి పెడతారు. బోర్డుపై వారి స్కోర్ ఎంత అని. బోర్డుపై వారి స్కోర్ మారుతున్న కొద్దీ ఉద్విగ్నతకు లోనవుతూ వారు ఆడే షాట్లని ఆస్వాదించడాన్ని కోల్పోతారు. వారికి ఆట అనేది అంతా వారి ప్రయత్నాల ఫలితంపై స్కోర్ గురించి. ఇక అప్పుడు ఆనందానికి ప్రాథమికం ఆ స్కోరే అవుతుంది. మరియు ఆడే ఆటలో ఉండే ఆనందం ద్వితీయ ప్రాధాన్యం అవుతుంది. స్కోర్ బాగా ఉంటే వారు సంతోషంగా ఉంటారు, మరి స్కోర్ మంచిగా లేకపోతే వారు విచారంగా ఉంటారు. బదులుగా వారు కొంతసేపు స్కోర్ గురించి ఆలోచించడం మానేసి వారి షాట్లను ఏకాగ్రతతో ఇష్టంగా ఆడితే వారు ఆడే ప్రతి షాట్ లో వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు. వారు తమ జీవితంలో అత్యుత్తమ గోల్ఫ్ ని కూడా ఆడతారు, ఎందుకంటే వారు గతంలోని ఆందోళనతో లేదా భవిష్యత్తు గురించి చింతలతో పరధ్యానం చెందకుండా ఉంటారు. ఈ విధంగా వారు ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నం అవుతారు. అదేవిధంగా ఈ NATO పద్ధతి వృత్తిపరమైన సంస్థలో పనిచేయడం వంటి మరింత క్లిష్టమైన కార్యకలాపాలను వర్తిస్తుంది. ఫలితం గురించి ఆందోళన లేకుండా మీ ప్రయత్నాలపైనే దృష్టి పెట్టండి. ఈ ప్రకటనతో మనకు సందేహం రావచ్చు. మనం ఫలితాల పట్ల ఉన్న అనుబంధాన్ని వదులుకుంటే అది పనిలో మన సామర్థ్యాన్ని మరియు కార్య సాధనను తగ్గించదా అని. ఈ ప్రశ్న సహజమైందే. లేదు, మన పని సామర్థ్యం ఖచ్చితంగా తగ్గదు. నిజంగా చెప్పాలంటే ఆందోళన, ఆదుర్ద, భయము మరియు వ్యాకులత వంటి ప్రతికూల భావోద్వేగాల నుండి మనం విముక్తి పొందినప్పుడు మన కార్య సాధన మెరుగ్గా ఉంటుంది. ఉదాహరణకి వ్యాపారవేత్తలు మరియు క్రీడాకారులు ఇంటర్వ్యూ సమయంలో వ్యాపార చర్చలు లేదా ఆట పోటీ మధ్యలో ఆందోళన లేదా కంగారు పడితే వారు తప్పులు చేసి ఆస్కారం ఉందని గ్రహిస్తారు. అందుకే జనులు తరచూ ప్రశాంతంగా ఉండండి అని మీకు చెప్తుంటారు. అంటే ఫలితం పట్ల నిర్లిప్తంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది. అదేవిధంగా సమర్థులైన సర్జన్లు, శస్త్రచికిత్స నిపుణులు ఇతరులపై వందలాది శస్త్రచికిత్సలు చేస్తారు, కానీ వారు తమ సొంత బిడ్డపై ఆపరేషన్ చేయడానికి ఎప్పుడూ ఇష్టపడరు. మమకార ఆసక్తి వల్ల తప్పులు చేసే అవకాశం ఉందని వారికి తెలుసు. డాక్టర్ ముఖర్జీ ఒక 55 సంవత్సరాల వయసున్న ఒక సర్జన్. అతను తన జీవితంలో 5,000కు పైగా శస్త్రచికిత్సలు చేశాడు. కానీ నేడు డాక్టర్ ముఖర్జీ గారి భార్య అనారోగ్యంతో ఉంది. అతను ఆమెకు శస్త్రచికిత్స చేస్తాడా? నేను చాలా అనురాగం కలిగి ఉన్నాను, నేను తప్పులు చేయవచ్చు, నేను నా స్నేహితుడిని పిలుస్తాను, నేను చేయలేను అని అతను చెప్పే అవకాశాలు ఉన్నాయి. అతను తన భార్యకు శస్త్రచికిత్స చేయడానికి చాలా ఆందోళన చెందాడు. ఎందుకంటే ఫలితానితో అతనికి ఉన్న అనుబంధం అతని భార్య యొక్క శ్రేయస్సు అతని ధైర్యాన్ని మరియు సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. ఈ విధంగా ఫలితాల పట్ల అనాసక్తి, వైరాగ్యం ఎల్లప్పుడూ మంచి పనితీరును కనపరచడానికి మనకు సహాయపడుతుంది. మనస్సు పూర్తిగా మన కృషిపై కేంద్రీకరించడంతో మనం మరింత ప్రశాంతంగా, సమతౌల్యతతో మరియు సమత్వంతో పనిచేస్తాం. పశ్చిమ దేశాలలో ఇటీవలి పరిశోధనలు మరియు పరిశీలనలు ఈ సూత్రానికి మద్దతిస్తున్నాయి. లక్ష్యాలను ఆధునిక రచయితల దృక్పథం లక్ష్యాలను నిర్దేశించడం మరియు వాటిని సాధించడంపై ఉన్న ఈ తరం దృష్టి గత కొన్ని శతాబ్దాలుగా లెక్కలేనన్ని పుస్తకాలను సృష్టించింది. పిల్లల కోసం కూడా లక్ష్యాల్ని నిర్దేశించే పుస్తకాలు ఉన్నాయి. ఈ సందర్భంలో లక్ష్యాలంటే ఫలితాలే. నిర్దిష్టంగా కొలవగల ఫలితాలను సాధించడం ద్వారా కార్పొరేట్ వాతావరణంలో విజయాన్ని అంచనా వేస్తారు. ఒకప్పుడు మేనేజ్మెంట్ బై రిజల్ట్, MBR అంటే ఫలితాల పరంగానే వ్యాపారం విజయాన్ని కొలిచే విధానం వ్యాపార రంగంలో చాలా ప్రాచుర్యం పొందింది. సంవత్సరాలుగా ఈ పదజాలం మారినప్పటికీ కావలసిన తుది ఫలితం ఒకటి: లక్ష్యాలు, విజయాలు, ఫలితాలు, లాభాల స్థితి, ప్రగతి. క్రమబద్ధమైన ప్రణాళికతో ప్రజలకు సహాయపడటానికి ఈ MBR విధానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ఆలోచన యొక్క సుష్టతను సాధించడానికి మరియు లక్ష్యాల మీద దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. కానీ ఫలితాలే సర్వస్వం అన్న విధానంలో పెద్ద ప్రమాదం ఏమిటంటే గమ్యస్థానంలో మాత్రమే ఆనందం ఉందని ప్రజలు నమ్మటం మొదలు పెడతారు. వారు తమ ప్రయత్నాల్లోని ఆనందాన్ని పోగొట్టుకుంటారు. పర్యవసానంగా కొంతమంది సమకాలీన ఆలోచన పరులు ఈ యొక్క ఫలితంలో మాత్రమే ఆనందం ఉంటుంది అన్న వైఖరిని ప్రశ్నించడం ప్రారంభిస్తారు.
థామస్ సి కోర్లే, రిచ్ హ్యాబిట్స్ ద డైలీ సక్సెస్ హ్యాబిట్స్ ఆఫ్ వెల్తీ ఇండివిజువల్స్. ఐశ్వర్యవంతుల రోజువారీ అలవాట్లు. రిచ్ హ్యాబిట్స్ ద డైలీ సక్సెస్ హ్యాబిట్స్ ఆఫ్ వెల్తీ ఇండివిజువల్స్ అంటే ఐశ్వర్యవంతుల రోజువారీ అలవాట్లు అనే పుస్తక రచయిత తన 5 ఏళ్ల పరిశోధనలో 200 కోటీశ్వరులను ఇంటర్వ్యూ చేసి అధ్యయనం చేశారు. అతను తన బ్లాగ్ లో వ్రాస్తూ వారు ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేశారని, వారు కానీ ఏదేని ఒక నిర్దిష్ట పెద్ద ప్రతిఫలం కోసం ఆశించలేదని, కేవలం తమకిష్టమైన పనిని చేస్తూ కష్టపడి పనిచేస్తూ ఉంటే ప్రతిఫలం దానికదే వస్తుందని నమ్మారు అని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని వ్రాసారు. మీ యొక్క అత్యున్నత కృషిని ప్రతిరోజు ప్రదర్శించండి అనేది వారందరూ ఒక గళంతో చెప్పిన సందేశం. కొందరైతే అలాంటి ఫలితమే రావాలి అని ఆపేక్ష లేదని కూడా చెప్పారు. వారు ప్రముఖంగా తెలుసుకున్నది ఏమిటంటే వారు తమ ప్రయత్నాలను మాత్రమే నియంత్రించగలరు, ఫలితాలను కాదు. అవి తత్ఫలితంగా వారు నిర్దిష్ట లక్ష్యాలను సాధించడం గురించి అంచనాలు మరియు చింతనలపై మానసిక శక్తిని వృధా చేయలేదు. వారి మానసిక వనరులన్నీ పనిపై దృష్టి పెట్టడానికి మరియు వారి ఉత్తమ ప్రయత్నంలో దోహదపడటానికి అందుబాటులో ఉన్నాయి. మరొక రచయిత జాషువా బేకర్ తన పుస్తకం సింప్లిఫై 7 గైడింగ్ ప్రిన్సిపల్ టు హెల్ప్ ఎనీవన్ డీకటర్ దేర్ హోమ్ అండ్ లైఫ్. సింప్లిసిటీ 7 గైడ్లైన్స్ ప్రిన్సిపల్స్ టు హెల్ప్ ఎనీవన్ డీకటర్ దేర్ హోమ్ అండ్ లైఫ్ ద్వారా డివాల్ స్ట్రీట్స్ జర్నల్ చేత అత్యుత్తమ రచయితగా పేరొందిన వారుగా తన బ్లాగ్ నాట్ జస్ట్ ద అవుట్కమ్ బట్ ద ప్రాసెస్. బాబా ఎంత బాగుంది ఇది. నాట్ జస్ట్ ద అవుట్కమ్ బట్ ద ప్రాసెస్ లో ఇలా వ్రాసారు. మన ప్రయత్నాల ద్వారా కేవలం ఏదో ఫలితం వచ్చిన తర్వాతే ఆనందాన్ని అనుభవిస్తాం అనుకుంటే అది మన ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలను కోల్పోయేలా చేస్తుంది. కేవలం ఫలితాల మీదనే దృష్టి పెట్టడం వల్ల జీవితంలో చాలా భాగం వెట్టి చాకిరీ చేసినట్లు ఉంటుంది. విజయం సాధించే వరకు ఏదో ఒక కష్టభారాన్ని మోస్తున్నట్లు ఉంటుంది. ఉదాహరణకి మనం చక్కటి పచ్చిక బయలు మరియు పూల తోటను చూసి అబ్బురపడతాం, కానీ దాన్ని అలా ఉంచడానికి కావలసిన పరిశ్రమను గొడ్డు చాకిరిగా చూస్తాం. ఆ తోట పని ఆహ్లాదకరమైనదిగా అనుభవిస్తే ఆ పచ్చిక బయలును మరియు తోటను మనం మరింత ఉల్లాసంగా ఆస్వాదించవచ్చు. మనం కేవలం ప్రస్తుత సమయం మీద దృష్టి పెడితే, మన శ్రమను ఆనందించడంలో దృష్టి పెడితే మన బుద్ధి వికసిస్తుంది మరియు మన పనిలో సృజనాత్మకతను అనుభవిస్తాం. అప్పుడు మరియు మనము మన ఉత్తమ ప్రయత్నాలను చేస్తాం మరియు వచ్చే ఫలితాలను ఆహ్వానిస్తాం. ఫలితాల మీద మాత్రమే దృష్టి అనేది అల్పమైనది మరియు మన చేతిలో ఉన్నదానిపై, మన సొంత పరిశ్రమపై ఏకాగ్రతను భంగం చేస్తుంది. అంటే మన సమయము మరియు శక్తిని తప్పుదారి పట్టిస్తుందని బేకర్ ముగిస్తాడు. ఇది మన జీవితంలో మరియు పని మరియు కృషి యొక్క పాత్రను తగ్గించి చేస్తుంది. ఇది మన రోజువారీ దినచర్యలో క్రమశిక్షణను పాటించే విలువలను విస్మరిస్తుంది. ఇంతేకాకుండా ఫలితాన్ని సాధించే మార్గంలో మన సంతృప్తి భావనను హరిస్తుంది. భవిష్యత్తులో మాత్రమే ఆనందాన్ని అనుభవించగలం అని నమ్మినప్పుడు గమ్యం చేరిన పిదప ప్రస్తుతం ఉన్న దాని వైపు చేసిన ప్రయాణాన్ని ఆస్వాదించడం మనం కోల్పోతాం. తర్వాత టామ్ మూర్కో ఫోకస్ ఆన్ ప్రాసెస్ నాట్ అవుట్కమ్ అనే తన బ్లాగ్ లో ఒక విషయాన్ని, మీరు చేసే పనిపై దృష్టి ఉంచండి, అంతేకాని అనిశ్చితమైన ఫలితాలపై కాదు అని నొక్కి చెప్పాడు. ఆయన అంటాడు, ఆశించిన ఫలితాన్ని చేరుకోవడానికి ఉత్తమమైన మార్గం ఈ ఫలితంపై దృష్టి పెట్టడం, దాని వైపు వెళ్ళడానికి ప్రయత్నించడం మరియు ప్రతి ప్రయత్నం ఇంచుమించు ఫలితానికి దగ్గరగా తీసుకెళ్ళిందో అని చూడటం అని మనకు అనిపించవచ్చు, కానీ నిజానికి ఆ విధానం అంత ప్రయోజనకరమైనది కాదు. మీరు ఆశిస్తున్న ఫలితాలపై కాకుండా మీరు అనుసరించే విధానంపై ఎక్కువగా మీ దృష్టిని పెడితే మీరు త్వరగా నేర్చుకుంటారు మరియు వచ్చే ఫలితంతో సంతోషంగా ఉంటారని. ఫలితంపై కంటే
చేసే విధానంపై దృష్టి పెట్టడం చాలా మెరుగైన వ్యూహం అని టామ్ మోర్కో వివరించాడు. ఇది కింది ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది వివిధ రకాల ప్రయోగాల్ని ప్రోత్సహిస్తుంది. అనుకోకుండా కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాల సత్యాలను కనుగొనడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తుంది. మరియు మనం మొదట్లో లక్ష్యంగా పెట్టుకున్న దానికన్నా మెరుగైన ఫలితాన్ని పొందేందుకు అవకాశాన్ని ఇస్తుంది. ఇది మనం అనుసరించే ప్రక్రియను ఆస్వాదించడానికి మరియు వర్తమాన విషయాల్లో మరింత లోతుగా నిమగ్నం కావడానికి దోహదపడుతుంది. ఇది పగ్గాల్ని మీ చేతుల్లో ఉంచుతుంది. మనం అత్యుత్తమ ప్రయత్నాలు చేయాలనుకోవడం పూర్తిగా మన చేతుల్లో ఉంది. ఏదేని ఒక నిర్దిష్ట ఫలితంపై మన సంతోషం, ఆనందం ఆధారపడకుండా చేస్తుంది. మనం మన 100% పూర్తి పరిశ్రమను పెట్టినట్లు తెలుసుకోవడం వల్ల సంతోషం, ఆనందం కలుగుతుంది. ఫలితాల గురించి అతిగా చింతించడం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అన్న నిర్ణయానికి ఆధునిక తత్వవేత్తలు కూడా ఎలా వచ్చారో మనం చూసాం. బదులుగా మన కృషిపై దృష్టి పెట్టడం అనేది మెరుగైన శైలి మరియు అది ఒత్తిడిని తొలగిస్తుంది. ఈ ముగింపు భగవద్గీత యొక్క సనాతన జ్ఞానాన్ని పునరుద్ఘాటిస్తుంది. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనసు, ఇంద్రియాలు, మనసులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. కర్మయోగ సూత్రం ద్వారా జీవితంలో సమగ్రంగా ఎలా ఈ తత్వాన్ని అన్వయించుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చదివే అది పేరా అయిపోయింటే చెప్పండి మేడం. ఇది కంప్లీట్ అయింది. కర్మయోగం ఇంకోటి చెప్తున్నారు మేడం. క్లోజ్ చేసుకుందాం ఇంతకు మేడం. ఇప్పుడు ఆ పేరా అయిపోయింటే చేద్దాం మేడం. అయిపోయింది మేడం. ఇంకొకటి ఉంది కానీ ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది వేరే అవుతుంది మళ్ళీ. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీకు నేనే చెప్పాలి మేడం, ఎంత బాగా మంచి జ్ఞానాన్ని నా చేత చెప్పిస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. నేను కాదు చెప్పించేది మేడం, మీ లోపల ఉన్న ఆయన చెప్పించేది.